హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కొత్తగా యూఎస్కి వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా కార్ బ్రేక్ డౌన్ అయ్యి మధ్యలో ఆగిపోతే ఇది యూజ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ మాకు కూడా కార్ ఒక కమ్యూనిటీలో సడన్గా బ్రేక్ డౌన్ అయింది. మేము గ్యాస్ అయిపోయింది అని చూసుకోలేదు. సో మేము మా ఫ్రెండ్స్కి కాల్ చేసాము. వాళ్ళు దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్లో గ్యాస్ ఒక క్యాన్లో తీసుకొని వచ్చాక మేము గ్యాస్ ఫిల్ చేసి చూసాము. స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత అర్థమైంది కంప్లీట్గా బ్యాటరీ డెడ్ అయిందని. అప్పుడు మేము మా ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసాము ఫర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్. మనకి ఇట్లా రోడ్ సైడ్ అసిస్టెన్స్కి ఈ యాప్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ యాక్సిడెంట్ ఆర్ బ్యాటరీ జంప్ ఆర్ కీ ఆర్ లాక్అవుట్ ఫ్యూయల్ అట్లా ఏదైనా ఉంటే. సో ఇక్కడ మాకు బ్యాటరీ అండ్ జంప్ స్టార్ట్ కాబట్టి మేము అది యూజ్ చేసుకున్నాము. వాళ్ళు ఒక 1 hour టైం పడుతుందని చెప్పారు. ఆ లోపు మేము వెయిట్ చేస్తుంటే కాప్స్ వచ్చారు. అదొక కమ్యూనిటీలో రోడ్ మధ్యలో ఆగింది అండ్ వేరే వాళ్ళ ఇంటి ముందు ఆగిపోయింది అనమాట. సో అందుకోసం వాళ్ళు వచ్చి మమ్మల్ని డీటెయిల్స్ అడిగి అండ్ మా డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసి విషయం కనుక్కొని రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళు మాతోనే ఉన్నారు. అండ్ మధ్యలో మేము ఆ కమ్యూనిటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అప్డేట్ ఇచ్చొచ్చాము, లైక్ కొంచెం టైం పడుతుందని చెప్పి. ఇక్కడ మనకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వాళ్ళు వచ్చాక ఏంటి రీజన్ అని చెక్ చేసి చెప్పారు బ్యాటరీ చేంజ్ చేయాలి అని. సో ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే రోడ్ అసిస్టెన్స్ యూస్ చేసుకుంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ 5 miles వరకు కూడా టోయింగ్ ఫ్రీగా చేస్తారు. సో ఇలాంటి సర్వీసెస్కి వాళ్ళు ఏం ఛార్జ్ చేయలేదు, ఇన్సూరెన్స్లోనే కవర్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.